నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మూడోసారిగా రాష్ట్ర మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన 2 సార్లుగా మంత్రిగా ఉన్నారు. విభజించిన ఆంధ్రప్రదేశ్ లో ఆయన మొట్టమొదటిసారిగా మంత్రి పదవిని చేపట్టారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన మంత్రిగా, నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో ఆయన మంత్రిగా పనిచేయనున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి మొదటి నుంచి రాజకీయ కుటుంబం. ఆనం కుటుంబానికి నెల్లూరు జిల్లాలో ప్రత్యేకమైన పేరుంది. ఆనం ప్రొఫైల్ ను ఒకసారి పరిశీలిద్దాం. పేరు ఆనం రామనారాయణ రెడ్డి, నియోజకవర్గం ఆత్మకూరు, జిల్లా నెల్లూరు, పార్టీ తెలుగుదేశం పార్టీ, వయస్సు 72 సంవత్సరాలు, విద్యార్హత బీకాం బిఎల్, రాజకీయ అనుభవం 45 ఏళ్ళు. 1979 జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఆయన ఎన్నికయ్యారు. 1980లో ఏపీ బాస్కెట్బాల్ ఉపాధ్యక్షులయ్యారు. 1982లో నెల్లూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షులయ్యారు. 1983లో నెల్లూరు అసెంబ్లీ ఎన్నికల్లో కేవి సుబ్బారెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 1984లో రాష్ట్ర క్రీడా మండలి చైర్మన్గా నియామకమయ్యారు. 1985లో రాపూరు అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 1988లో R&B మినిస్టర్గా పదవి చేపట్టారు. 1989 రాపూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఓటమి పాలయ్యారు. 1990లో ఏపీ వ్యాయామ ఉపాధ్యాయ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులయ్యారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1994లో రాపూరు కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమి పాలయ్యారు. 1999లో 2004లోనూ రాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 2007లో రాష్ట్ర సమాచార టూరిజం శాఖ మంత్రిగా, 2009లో ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా, రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మంత్రివర్గంలో బాధ్యతలు చేపట్టి, కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో 2012లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 2019లో వెంకటగిరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఈయన వ్యక్తిగత నేపథ్యంలో కుటుంబంలో ఏసీ సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి, ఆనం సంజీవరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి మంత్రులుగా ఉన్నారు.